సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం. మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి. ఒక పక్క నిరుద్యోగులు కొట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకు మద్దతుగా అశోక్ సార్ కొట్లాడుతూ ఉన్నారు. ఈ కొట్లాటను చూపెట్టే జర్నలిస్టులు కూడా ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో ఒక బ్లాక్ మార్క్ వేసుకొని మిగిలిపోయినారు. ఏం చెప్తారు అసలు ఇలాంటివి కావచ్చు? అంటే జర్నలిస్టులు కూడా అసలు జర్నలిస్టులు కాదంటున్నారు, కొట్లాడే నిరుద్యోగులని వాళ్ళు నిరుద్యోగులు కాదు అసలైన నిరుద్యోగులు అంటున్నారు. అసలు ఏం చేస్తూ ఉన్నది ప్రభుత్వం, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు చేతగాక గవర్నమెంట్కి చేతగాక పని చేతగాక అవగాహన లేక పరిపాలన రాక సబ్జెక్టు మీద గ్రిప్ లేక ఎట్లా పరిపాలన తెలియక ఇవన్నీ బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. నువ్వు చక్కగా పరిపాలన చేస్తే నువ్వు చక్కగా ఉంటే నిన్ను ఎవడెందుకు అంటాడు? నిరుద్యోగులు 2 లక్షల మేనిఫెస్టో ఇచ్చినావు, కనీసం 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినావు. ఒక్క ఉద్యోగం ఇవ్వకపోతే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఏం ఉద్యోగాలు లెక్కలు చెప్పుకొని అన్ని దొంగ నాటకాలు ఆడుతున్న ఒక ప్రభుత్వం ఇలా కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే మాకు నోటిఫికేషన్లు ఇవ్వాలన్న డిమాండ్తో రేపు ఆగస్టు 12వ తారీఖు నాడు చలో గాంధీ భవన్ అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. వినతి పత్రాలు ఇవ్వడానికి పోతున్నాం. యుద్ధానికి పోవడం లేదు, ముట్టడి కోసం పోవడం లేదు. వినతి పత్రాలు ఇచ్చి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయమని. ఎందుకంటే గాంధీ భవన్లో వాళ్ళు ప్రజావాణి అనే కార్యక్రమాన్ని పెట్టారు. ఆ ప్రజావాణికి సామూహికంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులు అనేది పోవడానికి సిద్ధమవుతా ఉన్నాం. అంటే అవుతుందా? ఇప్పుడు ఒక 3 నిరుద్యోగులు నిలబడితేనే ఇదేదో ఉంది అని చెప్పి 10 మంది పోలీసులు చుట్టుముడుతున్నారు, ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు 1000 మందితోని గాంధీ భవన్కి పోయి వినతి పత్రాలు అంటే యాక్సెప్ట్ చేస్తుందంటారా గవర్నమెంట్? ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేయాలి. ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు సంబంధించి రీసెంట్గా నిరుద్యోగులు ఆయనని ప్రశ్నించిన సందర్భం చూసినాం మనం ప్రెస్ క్లబ్లో. దాన్ని కూడా కొంతమేరకు బీసీలను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పి మల్లన్న గారు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొంతమంది పైసలు ఇస్తే వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఏం చెప్తారు దానికి? అంటే అనుకోకుండా జరిగిన సంఘటన. అక్కడ ఆల్రెడీ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన నిరుద్యోగులు అనేవాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చిండ్రు. వాళ్ళకి ఇచ్చిన టైము ఆయన తీర్మానం అనేది 11 నుంచి 12 గంటల వరకు. ఆయన టైంలో వచ్చి ఆయన చెప్పుకొని పోతే ఆయన ఎవడు క్వశ్చన్ చేస్తాడు కాదు. పైగా లేటుగా వచ్చి వీళ్ళ మీటింగ్ డిస్టర్బ్ చేసిండ్రు. డిస్టర్బ్ చేసినప్పుడు నువ్వు గ్రాడ్యుయేట్తో ఎన్నికయ్యి నువ్వు గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. ఫస్ట్ గ్రాడ్యుయేట్తో మాట్లాడు. ఎందుకంటే నువ్వు ఎన్నికైనది ఎక్కడ? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయి ఉండి నువ్వు మాట్లాడకుండా నిరుద్యోగులు మాట్లాడితే వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని ముద్రలేయడం ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ నువ్వు ఎమ్మెల్సీ ఎక్కడికి వెళ్ళి ఎన్నికైనా తెలుసుకొని మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది. అక్కడ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ నిరుద్యోగులకు తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే నువ్వు గ్రాడ్యుయేట్ల తరపున ఎన్నికై ఉండి గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడతలేవు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ కార్యకర్తలు ఏం కాదు, నికార్సుగా నిరుద్యోగ అనే సమస్య కోసం కొట్లాడుతున్న వ్యక్తులు. నువ్వన్న వివిధ రకాల పార్టీలు మారినవి కానీ ఈ నిరుద్యోగులు అనేవాళ్ళు ఏ పార్టీకి పోయి ఏ కండ వేసుకొని తిరిగినోళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకొని నిరుద్యోగులకు మాట్లాడటం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు 2 లక్షల ఉద్యోగులు తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని దానికోసమే రేపు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇంకోటి కూడా, ఇప్పుడు ఇదే వేదిక నుంచి అద్దంకి దయాకర్ గారు రావడం జరిగింది. ఆయనతో కూడా మీరు మీ సమస్యలు అంటే నిరుద్యోగ సమస్యల తరఫున మీరు మాట్లాడడం జరిగింది. ఒక 3-4 రోజులలో నేను వారధిలాగా పనిచేస్తా ఉన్నా ప్రభుత్వానికి నిరుద్యోగులకు. ఒక 3-4 రోజులలో ఏదో ఒకటి చేస్తా ఖచ్చితంగా అని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అదే ఎంతవరకు అమలైంది, ఏం జరిగింది? ఆయన వచ్చిపోయిన తర్వాత పరిణామాలు ఎట్లా ఉన్నాయి? అంటే కనపడాలిగా, పరిణామాలు ఉంటే కనపడాలిగా. 3-4 రోజులు అన్నాడు. 3-4 రోజులు అయిపోయింది, దాదాపు 10 రోజులు అవుతుంది. మరి 10 రోజులలో మరి కనీసం సమాచారం ఉండాలి కదా. ఆయన కల్పించే ప్రయత్నం చేయాలి, కల్పించలేకపోయింది. కల్పించాలన్న నమ్మకం కూడా మాకు లేదు. నిజంగా ఆయనకు కమిట్మెంట్ ఉంటే, నిరుద్యోగుల తరపున కమిట్మెంట్ ఉంటే ఇప్పుడు 11వ తారీఖులో కల్పియండి. కల్పిస్తే 12 నాడు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటాం. కాబట్టి మీకు కల్పించేంత ధైర్యం లేదని మేము అనుకుంటున్నాం. ఆ స్థాయిలో మీకు ఇంటిమసీ లేదని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి కల్పించడం అనేది మేము ఆయన మీద నమ్మకం అయితే కుదరడం లేదు. దాని నేపథ్యంలోనే ఆగస్టు 12వ తారీఖు నాడు చలో గాంధీ భవన్ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఫైనల్గా సార్, ఇప్పుడు మీరు కూడా ఒక జర్నలిస్ట్గా చేసినారు. ఎట్లా చూస్తారు అసలు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ బాజాబ్తో ఒక మీటింగ్ పెట్టి, అది కూడా ఒక పత్రికా వార్షికోత్సవం సంబంధించినటువంటి అందులో అంతమంది జర్నలిస్టుల ముందల డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి జర్నలిస్టుల మీద అసలు వీళ్ళు వీళ్ళు రావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, దిగి చంపవాళ్ళకి కొట్టాలని, ఇలాంటి మాటలు ఎట్లా చూస్తారు ఇవన్నీ? అందుకే ఆయన దిగజార్చుకుంటుండు కదా. ఆయనే దిగజార్చుకుంటుండు. పరిపాలన కరెక్ట్ ఉంటే ఎవరైనా అప్స్టేట్ చేస్తారు కదా. నీ పరిపాలన సక్క లేక ముఖం బాలేక అద్దం బాలకున్నట్టుంది. ముఖ్యమంత్రి ఆయన పరిపాలన బాగాలేకుండా వాళ్ళ మీద అరవడం జరుగుతుంది. మాట్లాడిన వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది. మరి నీకు శాతనైతే వాళ్ళ ఢిల్లీ రిజర్వేషన్ సాధించుకొని రా, నిరుద్యోగుల నోటిఫికేషన్లు ఎన్ని ఎవడు అడుగుతాడు? చేతగా హామీలు ఇచ్చేసి పరిపాలన చేతగాక అవాకులు చవాకులు మాట్లాడుతున్న సందర్భం. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి తగిన మాటలు అవి కావు. అలాంటి మాటలు మాట్లాడొద్దని ఇతూ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది.